కరోనా వ్యాక్సిన్ వల్ల పిల్లలు మృతి మరి నిజమేనా కాదా అనేటువంటిది ఒకసారి చూద్దాం. అమెరికాలో 10 మంది మరణించినట్లు యుఎస్ FDA ధృవీకరణ, 96 కేసుల పరిశీలన ఆధారంగా నివేదిక. టీకాల ఆమోదానికి నిబంధనలు కఠినతరం. కోవిడ్ వచ్చిన సమయంలో కోవాక్సిన్, కోవిడ్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనం చూసినాం. ఆ టీకాలు COVID-19 టీకా కారణంగా చిన్న పిల్లలు మరణించినట్టు FDA పేర్కొంది. COVID-19 టీకా వల్ల 10 మంది పిల్లలు మయోకార్డిటిస్, హృదయ కండరాల వాపు వంటివి చోటు చేసుకుని చనిపోయినట్లు వివరించింది. కరోనా వ్యాక్సిన్ వల్ల కనీసం 10 మంది అమెరికా బిడ్డలను చంపుకున్నామని అమెరికా FDA వ్యాక్సిన్ డివిజన్ డైరెక్టర్ డాక్టర్ వినయ్ ప్రసాద్ ఒక ఇంటర్నల్ మెమోలో పేర్కొన్నారు. దీని ప్రకారం 2021 నుండి 2024 మధ్య 96 మంది పిల్లల మరణాలపై పరిశోధన జరపగా ఈ ఫలితాలు వెల్లడాయి. ఈ నేపథ్యంలోనే టీకాల ఆమోదానికి నిబంధనలు మరింత కఠినతరం చేయాలని ఇందుకు ప్రతిపాదనలు పంపాలని వినయ్ ప్రసాద్ ఆ మెమోలో పేర్కొన్నట్లు తెలిసింది. సుమారు 10 మంది మరణాలు కోవిడ్ వ్యాక్సిన్తో ముడిపడి ఉన్నాయని, దీనికి మయోకార్డిటిస్, గుండెవాపు కారణమని ఆయన పేర్కొన్నారు. ఏ వయసు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు, వారి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ వ్యాక్సిన్ వల్ల మరణించారు అనే వివరాలను వినయ్ ప్రసాద్ వెల్లడించలేదు. ఈ పరిశోధన ఫలితాలు తీవ్రమైనవిగా అభివర్ణించారు. వ్యాక్సిన్ ప్రభావంపై అన్ని వయసుల వారిని పరీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధన ఫలితాలు ఇంకా ఏ మెడికల్ జర్నల్లోనూ ప్రచురించబడలేదని, శాస్త్రీయ నిర్ధారణ ప్రస్తుతం కొనసాగుతోందని FDA నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అనేక టీకాలు లక్షలాది మంది ప్రాణాలను కాపాడన అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ టీకాలు ఇతర వైద్య ఉత్పత్తుల మాదిరిగానే ఉంటాయని వినయ్ తెలిపారు. వాండర్ బిల్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎమెరిటస్ డాక్టర్ కాథరిన్ ఎడ్వర్డ్స్ ఈ నివేదికపై స్పందిస్తూ పిల్లల మరణానికి వ్యాక్సిన్ కారణమైందో లేదో నిర్ణయించడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని తెలిపారు. కాగా డాక్టర్ వినయ్ ప్రసాద్ టీకా వ్యతిరేక ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారా అనే మరికొందరు నిపుణులు అనుమానించారు. వ్యాక్సిన్ వ్యతిరేకి రాబర్ట్ F. కెన్నెడీ జూనియర్కు మద్దతిచ్చే డాక్టర్ వినయ్ ప్రసాద్ వ్యాక్సిన్ పాలసీలు తరచూ వివాదాస్పదమైనవి. మొత్తం మీద ఈ మధ్యలో ఎవరు చూసినా హార్ట్ స్ట్రోక్ అనేది చనిపోతా ఉన్నాం. హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్ అనేటువంటిది మనం చూస్తున్నాం. సో ఈ కోవిడ్లో జరుగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్లో తీసుకున్నటువంటి టీకాల వల్లనే అనేటువంటిది ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. మరి దాన్ని ఇంతవరకు ఎవరు కూడా ధృవీకరించలే. శాస్త్రీయంగా ఏ డాక్టర్లు, ఏ యూనివర్సిటీ, ఏ ప్రొఫెసర్ వీళ్ళంతా కూడా వైద్య సంబంధమైనటువంటి ఎవరు కూడా దాన్ని ఇంతవరకు ధృవీకరించలే. కోవిడ్ వల్లనే హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, కార్డియాక్ అరెస్ట్లు వస్తున్నాయి ఏం అని ఇంతవరకు ధృవీకరించలేదు. మరి అది ఎంతవరకు నిజమో దాని మీద ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉందట. కాబట్టి ఇప్పటికిప్పుడే మనం డిక్లేర్ చేయలేము. కోవిడ్లో ఉన్నటువంటి టీకాల వల్లనే హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి అనేది మనం ధృవీకరించలేదు. దాని మీద పరిశోధనలు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో నివేదికలు వచ్చిన తర్వాత దాన్ని మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఫుడ్ కావచ్చు, మనం తీసుకునేటువంటి రోజు కార్యక్రమాలు కావచ్చు, శారీరక శ్రమ లేకపోవడం, ఆలోచనలు ఎక్కువగా ఉండడం, డబ్బుల మీద వ్యామోహం పడడం, కుట్రలు, కుతంత్రాలు, కాలుష్యం, ఇవన్నీ మన హార్ట్ స్ట్రోక్ మీద ప్రభావం పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు ఉండేటువంటి ఫుడ్ ఏంటి, ఇప్పుడు ఉండేటువంటి ఫుడ్, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. కాబట్టి అదొకటే కారణం కాదు, ఈ తీసుకునేటువంటి ఫుడ్ కూడా కారణమైనటువంటిది మనం చూడొచ్చు.